ఓకేనా స్టూడెంట్స్, ఈరోజు పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ నుంచి వేరే మోడల్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఒకటి చేస్తున్నాం. మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రాబ్లం చూడండి, ఏమడుగుతున్నాడు. ద నెంబర్ ఆఫ్ వేస్ 5 digit numbers greater than 50,000 that can be formed using the all digits 0, 1, 3, 5, 9 only once అడుగుతున్నాడు. చూడు డిజిట్స్ ఏమి ఇచ్చాడు, 0, 1, 3, 5, 9. సో డిజిట్స్, ఈ డిజిట్స్ ఇచ్చాడు. నీకు నెంబర్ ఏమంటున్నాడంటే గ్రేటర్ దాన్ 50,000. 50,000 కన్నా ఎక్కువ ఉండే నెంబర్స్ ఎన్ని రాయొచ్చు అంటున్నాడు. 50,000లో 1, 2, 3, 4, 5 అంటే చూడండి 5 ప్లేసెస్ నీకు కనపడుతున్నాయి. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అంటే మొత్తం 5 ప్లేసెస్ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా 5 digit నెంబర్ ఒకటి ఫామ్ చేయాలి. 5 digit నెంబర్లో కూడా 50,000 కన్నా ఎక్కువ ఉండే నెంబర్ మాత్రమే అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి ఇచ్చిన డిజిట్స్ చూడండి, ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్లేస్లో నేను 1 అనే నెంబర్ ఫిల్ చేస్తే నీకు వచ్చే నెంబర్స్ అన్ని 10,000 కన్నా ఎక్కువ ఉండే నెంబర్సే వస్తాయి. ఫస్ట్ ప్లేస్ మనం కనుక ఇక్కడ 1 పెట్టేసుకున్నాం అంటే వచ్చే నెంబర్స్ 10,000 నెంబర్సే వస్తుంటాయి. లేదు సార్, ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో 3 అనే నెంబర్ పెట్టామనుకో, ఇక్కడ ఫామ్ అయ్యే నెంబర్స్ అన్నీ గ్రేటర్ దాన్ 30,000 నెంబర్సే వస్తాయి. కానీ మన క్వశ్చన్ అడుగుతుంది 50,000 కన్నా ఎక్కువ అడుగుతున్నాడు కదా. 50,000 కన్నా ఎక్కువ అని అడుగుతున్నప్పుడు మనకి ఇచ్చిన డిజిట్స్లో 5 కన్నా ఎక్కువ నెంబర్స్ ఏమైనా ఉంటే వాటితో స్టార్ట్ చేయాలి. సో చూడు, 5 కన్నా ఎక్కువ ఉండే నెంబర్స్ 5 ఉంది, 9 ఉంది. అంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో 5 ఫిల్ చేయాలి, ఒక ఛాన్స్. లేదు ఇంకో నెంబరు 9తో స్టార్ట్ చేయాలి, 2 ఛాన్సులు ఉన్నాయి. ఇక ఈ నెంబర్స్ ఏది పెట్టినా నీకు 50,000 ఎక్కువ నెంబర్ రాదు. ఓన్లీ వన్స్, ఒక నెంబర్ని ఒక్కసారి మాత్రమే యూజ్ చేయమంటుండో, రిపిటేషన్ రాకూడదు. చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో 5 ఫిల్ చేస్తే 5 ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది. ఇంకెన్ని నెంబర్స్ మిగిలిపోయినాయి? 1, 2, 3, 4 నెంబర్స్ ఉన్నాయి. ఎన్ని ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ? 1, 2, 3, 4 ప్లేసెస్ ఉన్నాయి. 4 డిజిట్స్ ఉన్నాయి, 4 ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 24. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సెకండ్ కేసులో ఫస్ట్ ప్లేస్ 9తో ఫిల్ చేసా అంటే 9 ఇక్కడ ఆల్రెడీ అరేంజ్ అయిపోయింది. ఇంకెన్ని నెంబర్స్ మిగిలిపోయినాయి? 1, 2, 3, 4 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 1, 2, 3, 4 ప్లేసెస్ ఉన్నాయి. అంటే 4 నెంబర్స్, 4 ప్లేసెస్. డిజిట్స్, ప్లేసెస్ సేమ్ ఉంటే డైరెక్ట్గా నెంబర్ ఫ్యాక్టోరియల్ 24. సో టోటల్ వచ్చేసి 24, 24, 48. అంటే నువ్వు ఈ గివెన్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో 0, 1, 3, 5, 9 ఈ నెంబర్స్ని యూజ్ చేసుకొని 50,000 కన్నా ఎక్కువ ఉండే నెంబర్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు అంటే 48 ఫామ్ చేయొచ్చు. ఓకేనా స్టూడెంట్స్? ఆడ్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 6 lakhs అన్నాడు. దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద ఆల్ ద డిజిట్స్ 3, 6, 7, 8, 9 and 0 వితౌట్ రిపిటేషన్. డిజిట్స్ ఏమి ఇచ్చాడో చూడండి, 3, 6, 7, 8, 9, 0 మొత్తం 6 డిజిట్స్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏమడిగాడు? గ్రేటర్ దాన్ 6 lakhs. గ్రేటర్ దాన్ 6 lakhs. 1, 2, 3, 4, 5, 6 అంటే 6 ప్లేసెస్ ఉన్నాయి. 6 ప్లేసెస్ ఉన్నాయి. మనకి ఇచ్చింది కూడా 6 నెంబర్స్. కండిషన్ ఏమన్నాడంటే గ్రేటర్ దాన్ 6 lakhs. 6 lakhs కన్నా ఎక్కువ ఉండే ఆడ్ నెంబర్స్ అంటున్నాడు స్టూడెంట్స్.
దీనికి ముందు క్వశ్చన్స్లో జస్ట్ గ్రేటర్ దాన్ 50,000 ఎన్ని నెంబర్స్ రాయొచ్చో చెప్పా. అవి ఆడ్ నెంబర్స్ కావచ్చు, ఈవెన్ నెంబర్స్ కావచ్చు, 50,000 ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ క్వశ్చన్ 6 lakhs కన్నా ఎక్కువ ఉండే ఆడ్ నెంబర్స్ని మాత్రమే రాయమండు. ఆడ్ నెంబర్స్ అంటే ఏంది? లాస్ట్ యూనిట్ ప్లేస్లో ఆడ్ డిజిట్ ఉండాలి. జాగ్రత్తగా చూడండి. లాస్ట్ యూనిట్ ప్లేస్ అంటే ఫస్ట్ ప్లేస్ యూనిట్ ప్లేస్ కదా. ఆడ్ నెంబర్స్ మనకి ఆడ్ నెంబర్స్ ఏముంటాయి? 3, 7, 9. అంటే ఒకసారి 3 ఉండొచ్చు, ఒకసారి 9 ఉండొచ్చు, ఒకసారి 7, 9 ఇవి. సో ఫస్ట్ లాస్ట్ ప్లేస్లో ఆడ్ నెంబర్స్ పెట్టేసుకున్నా. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్లేస్ 3 ఫిల్ చేసేసాను. ఆడ్ నెంబర్స్ కాబట్టి యూనిట్ ప్లేస్లో ఆడ్ డిజిట్ ఉండాలి. ఇంకా మనకి ఏం మిగిలిపోయిన నెంబర్స్? 6, 7, 8, 9, 0. 6 lakhs కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి ఈ ఫస్ట్ ప్లేస్ ఫిల్ చేయడానికి 6, 7, 8, 9 వీటిల్లో ఏ ఛాన్స్ అయినా కావచ్చు. 6 కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు, 9. అంటే ఫస్ట్ ప్లేస్ ఫిల్ చేయడానికి 4 ways ఉన్నాయి. 6, 7, 8, 9 ఏదో ఒక నెంబర్ పెట్టేసుకోవచ్చు ఫస్ట్ ప్లేస్లో. అంటే 4 chances ఉన్నాయి ఫస్ట్ ప్లేస్కి మాత్రమే. వితౌట్ రిపిటేషన్ అంటున్నాడు. అంటే వచ్చిన నెంబర్ మరలా రాకూడదు. ఒక నెంబర్ ఒకసారి యూజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 3 యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ 3 నేను రిమూవ్ చేసుకున్నాను. ఫస్ట్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ 9 రాద్దాం. ఫస్ట్ ప్లేస్లో 9 పెట్టాం అనుకుందాం. 9 అయిపోయింది, 3 అయిపోయింది. ఇంకెన్ని నెంబర్లు మిగిలిపోయినాయి? 1, 2, 3, 4 నెంబర్స్ మిగిలినాయి. మధ్యలో 4 places ఉన్నాయి. అంటే ఈ నెంబర్స్ మొత్తానికి 4 factorial. సో ఫస్ట్ ప్లేస్ ఫిల్ చేయడానికి 4 ways ఉన్నాయి. అంటే 4 into మిడిల్లో ఉన్న 4 ప్లేసెస్కి 4 factorial. దట్ ఈక్వల్ టు 4 into 4 factorial అంటే 24. 4 into 24 అంటే 96. ఇది కేసు 1. నెక్స్ట్ కేసు 2కి రా. సో ఆడ్ డిజిట్ లాస్ట్ యూనిట్ ప్లేస్లో ఈసారి ఆడ్ నెంబర్ 7 పెట్టేసుకున్నా. అంటే ఇక్కడ మనకి 7 అయిపోయింది. ఇంకా నెంబర్ 6 lakhs కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఫస్ట్ ప్లేస్లో ఖచ్చితంగా 6, 8, 9 మాత్రమే ఉండాలి. ఫస్ట్ ప్లేస్లో ఏమేమి ఉండాలి? 6, 8, 9. ఆల్రెడీ ఇక్కడ 7 అయిపోయింది, ఇంకా రాయకూడదు. కాబట్టి 6, 8, 9 అంటే ఫస్ట్ ప్లేస్ ఫిల్ చేయడానికి 3 ways ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ చేయడానికి 3 ways. అంటే ఈ 6, 8 నెంబర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇక్కడ రాసుకుందాం అనుకుందాం. 6 ఇక్కడ పెట్టుకుంటే ఇంకా 4 నెంబర్స్ ఉన్నాయి, మధ్యలో 4 places ఉన్నాయి. కాబట్టి మొత్తానికి 4 factorial. అంటే 3 into 4 factorial. సో 4 factorial అంటే 24 కదా. 3 into 24 అంటే 72. నెక్స్ట్ కేస్ 3కి వద్దాం స్టూడెంట్స్. 3, 6, 7, 8, 9, 0. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు లాస్ట్ యూనిట్ ప్లేస్లో 3 అయిపోయింది, 7 అయిపోయింది కదా. ఇంకా ఉన్న ఆడ్ నెంబర్ 9. ఇది ఇక్కడ లాస్ట్ ప్లేస్లో 9 పెట్టేసుకున్నాం. అంటే ఇక్కడ మనకి 9 అయిపోయింది ఆల్రెడీ. నెంబర్ 6 lakhs కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఫస్ట్ ప్లేస్లో 6, 7, 8. ఈ ప్లేస్కి 6 or 7 or 8. అంటే ఫస్ట్ ప్లేస్ ఫిల్ చేయడానికి 3 ways ఉన్నాయి. రిమైనింగ్ 4 places ఫిల్ చేయడానికి 4 నెంబర్స్ ఉంటే 4 factorial. దట్ ఈక్వల్ టు 3 into 4 factorial. 3 into 24, 72. మొత్తం 3 cases వచ్చినాయి. లాస్ట్ యూనిట్ ప్లేస్లో ఆడ్ నెంబర్ పెట్టుకొని రిమైనింగ్ ప్లేసెస్లో ఎలా ఫామ్ చేయాలో మీకు చెప్పాను. 6 lakhs కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి ఫస్ట్ ప్లేస్ 6, 7, 8, 9లోంచి తీసుకుంటా రావాలి. సో ఇలా 3 cases వచ్చినాయి. ఈ 3 cases మొత్తాన్ని యాడ్ చేసుకుంటే మనకి కావాల్సిన ఆన్సర్ వచ్చింది. చూడండి, 6, 4, 10, 8, 15, 24. సో ఈ నెంబర్స్ తోటి 6 lakhs కన్నా ఎక్కువ ఉండే ఆడ్ డిజిట్స్ ఎన్ని వస్తాయి అంటే 240 వస్తాయి. ఇవి ప్రీవియస్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్. సో అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. ఓకేనా స్టూడెంట్, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి.